నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్లో విలీనమవుతుందని కొందరు అంటుంటే కాదు అసలు బీఆర్ఎస్ పార్టీయే బీజేపీలో విలీనమవుతుందని మరికొందరు గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ హరీష్ రావు మంచోడంటూ కితాబ్ ఇవ్వడం, కేటీఆర్ను ఏమీ అనగబోవడం, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒకటి కాబోతున్నాయనే పదానికి ఊతం ఇస్తుంది అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక పార్టీలో విలీనం కాక తప్పదా? బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక చరిత్రేనా? అసలు బీఆర్ఎస్కు ఏమైంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత నందారెడ్డి గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత మనతో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే అందరికి. రామ్మోహన్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది? మిత్రధర్మం కోసము ఈ రకంగా బీజేపీ మీతో మాట్లాడుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు కానీ కొందరికి ఏం చెప్తారు మీరు సమాధానం? ఎందుకంటే హరీష్ రావు గారు మంచోడంటూ కితాబ్ ఇచ్చిన బండి సంజయ్ గారిని ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మిగతా బీజేపీ నాయకుల్ని ఏ రకంగా చూస్తారు, ఏ కోణంలో చూస్తారు? దోస్తు మేరా దోస్త్ అనే గానం స్టార్ట్ చేసే అవకాశం ఉందా మీరు ఇరువురు? అందరికి నమస్తే. ముందుగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని సంజయ్ గారు మెచ్చుకోవడం, వారి యొక్క రాజనీతి విజ్ఞతకు మేము నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే కామన్ గా సాటి నాయకులు ఎవరైనా ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, నీటిపారుదల శాఖ రంగంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి కాలువలు కానీ ఇంజనీరింగ్ విభాగంలో వారు మంత్రిగా ఉండి వారు గైడెన్స్ చేసిరు కాబట్టి సంజయ్ గారు అందులో మెచ్చుకోవచ్చు. అందులో రాజకీయ ప్రాధాన్యత ఏం లేదు. అందులో కామన్ గా ఒక నాయకుడు పక్క నాయకుడిని పనిచేసే నాయకుడిని మెచ్చుకోవడం ఆనవాయితీ. ఆ రోజు చూసిన ఆ రోజు వాజ్పేయి గారు ఇందిరాగాంధీ మెచ్చుకోవడం, నెహ్రూ గారు వాజ్పేయి గారిని మెచ్చుకోవడం ఎంత కామన్ గా చూస్తూనే ఉన్నాం. దాంట్లో పెద్దగా మనం రాజకీయ కోణంలో ఆశ్చర్యం చూసి మనం వేరే పలు విధాలుగా ఊహించుకునే అవసరం ఏం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వతంత్రంగా పార్టీ ఉంటుంది. తప్పకుండా వేలాది మంది ఉద్యమకారులను తయారు చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఏదో అధికారం కొరకు కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి కళ్ళపోటలు మాటలు నమ్మో, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ భయపడో, ఇంకేమన్నా వ్యక్తిగత కారణాలు కావచ్చు. కొంతమంది ఒక 8-9 మంది అక్కడ బయట పోవచ్చు. దాంతో మీరు చెప్పింది బాగుంది. ఏదో టీఆర్ఎస్ వినబడుతుందా? ఒకసారి చెప్పండి. మీరు చెప్పింది బాగుంది. మరి ప్రధానమంత్రి మన తెలంగాణకి వచ్చి ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకండి ప్రధానమంత్రి గారితో అక్కడ గల్లీలో మిత్రత్వం చేసుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతాం. ఈ రోజున ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అని మరి మీరు అదే రకంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే ఎదటోళ్ళు మాట్లాడితేనేమో మంచిది అన్నట్టు, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నట్టు, ఒక ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చిన సీఎం ఇస్తే మాత్రం గౌరవం ఇవ్వనట్ట? ఏ రకంగా చూడాలి ఈ మాటల్ని? రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు భయం పట్టుకుంది, కుర్చీ ఏడ ఊసిపోతుందా అని. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ అలయన్స్ పార్టీ, ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొంగ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరూ గమనించిన అంత చూసిన విషయం. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారితో సఖ్యతగా ఉంటే నా పైన ఎలాంటి ఇబ్బంది రాదనే ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేసి ఆయన సీటు కాపాడుకోవడం తాపత్రయం తప్పితే పాము ముంగీస వైరం అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపర వైరుధ్యం ఉంది. అనాదిగా రెండు పార్టీలు ఒకటే ఊరలో రెండు కత్తులు ఇవ్వడలే అన్న సందర్భంగా భారతదేశంలో కేవలం మతపరమైన పార్టీ అని భారతీయ జనతా పార్టీ, సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని ఈరోజు పబ్బం గడుపుకొని ఈ రోజు ఉన్నాయి. ఆ రెండు పాము ముంగిసలాంటి వైరం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అట్లెట్లా పోతున్నట్టు సిద్ధాంతపర విభేదాలు ఉంటే కూడా ప్రధానమంత్రి గారు కావచ్చు, మర్యాదకు వేరే మంత్రులు పంపడం ఇంకేం చేస్తారు. కానీ ఓవర్గా యాంగ్జైటీ ఫీల్ కావడం, మళ్ళీ వెళ్ళడం, బడే బాయ్ అనడం, ఈరోజు చోటే బాయ్ అనడం, ఇవంతా కూడా కేవలం రాజకీయ సంబంధించినటువంటి ఈ యొక్క లబ్ధి చేకూర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న పన్నాగా మాత్రమే. ఈ నాటకం అనుకుంటే తప్పిది మనం చేస్తేనేమో రాజకీయం, ఎదుటోళ్ళు చేస్తే క్వశ్చన్ మార్క్ అంటే ఎలా? మనం చేస్తే రాజకీయం, ఎదుటోళ్ళు చేస్తే క్వశ్చన్ మార్క్ అంటే ఎలా చెప్పండి? అంటే తెలంగాణ అంతకు ముందు తెలంగాణ ప్రజల యొక్క విస్తృత అవసరాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన కేసీఆర్ గారు ఎప్పుడన్నా ప్రోటోకాల్ పాటించారు?
ఎందుకు ఎందుకు పాటించలేకపోయారు? పాటించలేండి? ఈ రోజున ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటిస్తుంటే బడే బాయ్ చోటే బాయ్ అంటున్నారు. అదేవిధంగా ఒకసారిగా హరీష్ రావు గారిని మెచ్చుకుంటే అది చాలా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అంటున్నారు. అంటే మనకు కావాల్సిన విధంగా ఈ రకంగా మార్చేసుకుంటే అది సరిపోతుందని నేను అనడం లేదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. అంటారండి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము ఏమైందంటే తండ్రి చేసిన కష్టం పిల్లగానికి అర్థం కాదు. ఇవాళ తెలంగాణ పరిస్థితి అట్లే ఉన్నది. ఇవాళ ఎన్ని కష్ట నష్టాల కూర్చి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు కేసీఆర్ గారు ఎవరు మర్చిపోవడం అంటే మన ఆత్మహత్య సదృశ్యం. ఈ రోజు వారిపై నిందలేచి వారిని ఏదో ప్రజలందరూ వీరు విస్మరించారు, ప్రజలందరూ వీరిని తీసి పారేసిన విధంగా మాట్లాడితే అంతకన్నా ఇబ్బందికర పరిస్థితి ఇంకోటి ఉండదు. తెలంగాణ రాష్ట్రము ఎంతమంది ఉద్యోగాలు తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినాడు ఆయన. ఈ రోజు అంతిమ దశ వరకు చేరుకొని సబ్బండ వర్గాలను ఏకం చేసి కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధి అందరూ సబ్బండ వర్గాలను ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు అద్భుతమైన పథకాలు పెట్టి ఈ మాటకి నేను మాట్లాడితే అడ్డు తగ్గుతున్నానని కాదు, మీరు చెప్పింది నిజం కావచ్చు. అందిస్తే ఈ రోజు కేసీఆర్ గారు మీరు చెప్పింది నిజం కావచ్చు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగకుండా ఉండలేకపోతున్నా నేను. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ గారిని మీరు అన్నారు, నిజం కావచ్చు. కానీ చనిపోయిన ఎంతో మంది అమరవీరులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకెందుకు మీ పార్టీలో గుర్తింపు ఇవ్వలేదు అడుగుతున్నారు సార్. దానికి కూడా సమాధానం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు వినండి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయ పదవులు ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళ అకామిడేషన్ చేసే సమయం ఖచ్చితంగా అకామిడేషన్ జరిగింది వాళ్ళందరికీ కూడా. ఇంకొంత మిగిలొచ్చు, అదంతా పూర్తిగా కుటుంబ వ్యవహారం అంతా. తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ ఏం చేయలేదు, నేనే చేస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం ఇంతగా ఆశ్చర్యం లేదు. ఇంకోటి పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఎట్టు తిరిగి కుర్చీని కాపాడుకునే పరిస్థితి. ఇవాళ ఎంపీ ఎలక్షన్ లో మహబూబ్నగర్ జిల్లా సీటు కోల్పోయిన ఉమ్మడి జిల్లాది ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. పాలమూరు ఎంపీ సీటుకు ఆ సీటు పోయింది. ఆ విషయం తెలిసి ఆయన ఇన్ఛార్జ్ గా పక్కకు తప్పుకొని సంపత్ కుమార్ గారికి అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఓడిపోయింది. మల్కాజ్గిరి సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ అదే ఓడిపోయాడు. ఎక్కడ గత్యంతరం లేని పరిస్థితి బ్లాక్ మెయిల్ చేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలో పార్టీలో కలుపుకొని అధిష్టానం దగ్గర మార్పులు కొట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే ఇందులో ఏం ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్తున్నాను. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా వైపు పోతే కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు. వేలాది మంది ఉద్యమకారులు ప్రాణాలకు సైతం తెగించి పోరాటం చేసే నాయకులు చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఖచ్చితంగా నాయకులు తయారవుతారు. మళ్ళీ కొత్త ప్రొడక్ట్ వస్తుంది, ప్రజల మధ్యకు పోతాం, ప్రజలు విశ్వసిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం పూర్తిగా ఉంది. తెలంగాణ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు కేసీఆర్ పైన పూర్తి విశ్వాసం ఉంది. మేము నాయకులుగా తయారవుతాం, వీళ్ళకి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఇంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే రామ్మోహన్ గారు, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో ఈ స్టూడియోలో అందుబాటులో నందారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నేత, ఆయనతో మాట్లాడతాను. నందారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నందారెడ్డి గారు, రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంది? మరి ఈ రోజున 8 ఎంపీ సీట్లు బీజేపీ పార్టీ గెలిచింది అంటే కారణం బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లు ట్రాన్స్ఫర్ అవటం వలనే గెలిచింది అని మాట్లాడే వారికి కూడా మీరు ఏం చెప్తారు? రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? మీ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు భావిస్తున్నారు? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం, అదేవిధంగా నా తోటి మిత్రులకు నమస్కారం. నిజంగా ఇట బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉండే ఓట్లు బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చినాయి, బీజేపీ నుండి బీఆర్ఎస్కి వచ్చినాయి, కాంగ్రెస్ నుండి బీజేపీకి డైవర్ట్ అయినాయి, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కు డైవర్ట్ అయినాయి అనేటువంటి ఒక పదాలను మనం వాడకూడదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల రీత్యా ప్రజలు ఎవరిని గద్దెనెక్కించాలన్నా ప్రజలు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీదనే ఆధారపడ్డటువంటి ఒక విధి విధానాలు ఉంటుంది. మనం రాజ్యాంగంలో భాగంగానే మనం ప్రజలు ఓటేస్తేనే మన పాలకులను ఎన్నుకునేటటువంటి ఒక విధానం మన రాజ్యాంగాన్ని అనుసరించే మనం అందరం ముందుకు పోతుంటాము. కానీ టీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అవతరించినప్పుడు కానీ, అంతకు ముందు టీఆర్ఎస్ పార్టీగా ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడు కానీ ఏ నీళ్లు, ఏ నియామకాలు, ఏ నిధుల కోసమైతే తెలంగాణ ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యోగస్తులను కానీ, సకల జనులను కానీ, నిరుద్యోగులను కానీ, విద్యార్థులను కానీ పెట్టినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి లేపిండే కానీ, కేసీఆర్ కుటుంబంలో కానీ, కేసీఆర్ బంధువులే కానీ, కేసీఆర్ మిత్రులే కానీ ఎవరికైనా ఎక్కడైనా లాఠీ దెబ్బ తగిలినదా, తూటా దెబ్బ తగిలినదా, అతని కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినరా? అంటే కేవలము సామాన్య ప్రజలను రెచ్చగొట్టడంలో దిట్ట అయినటువంటి ఒక కేసీఆర్ గారు
ప్రజలను రెచ్చగొట్టి ప్రజల నెత్తురు దాగినటువంటి ఒక కేసీఆర్ గారు ఆ నెత్తురి మరకల మీద రాజ్యాంగాన్ని రాజు అనుకొని విర్రవీగినటువంటి ఒక కేసీఆర్ గారికి ఈరోజు ప్రజలు తగినటువంటి ఒక గుణపాఠం చెప్పారు. దీంట్లో ఎలాంటి సందిగ్ధం లేదు. పెద్ద మాట్లాడారు మీరు. నెత్తురు తాగిన కేసీఆర్ అన్నారు. నెత్తురు మరిగిన పులేదో కేసీఆర్ గిட்ட అంతే కదా. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇబ్బంది పడ్డారా? ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడన్నా లాఠీ దెబ్బలు తిన్నారా? ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడన్నా తూటా దెబ్బలు తిన్నారా? ఆయన బంధువులు ఎవరైనా చనిపోయినారా? ఆయన అనుచరులు ఎవరైనా చనిపోయినారా? మరి ఉద్యమకారులే కదా జైలు వేరు చనిపోవడం వేరు అంటున్నా. చనిపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, జైల్లో ఉండి మళ్ళీ వస్తే ఆ బాధ ఏంటో తెలియదు. అందుకే చనిపోయినటువంటి ఒక కుటుంబాలను నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడదు. నువ్వు మాట్లాడిన సేపు నేను కూడా మాట్లాడిన సేపు నువ్వు విన తర్వాత నువ్వు మాట్లాడు. నీ బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తా. గతంలో టీఆర్ఎస్ పార్టీ టీడీపీని కొలాప్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని అంతా టీఆర్ఎస్లకు షిఫ్ట్ చేసుకొని గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలను అందరినీ టీఆర్ఎస్ షిఫ్టింగ్ చేసేసుకొని కేవలం ప్రతిపక్షం లేకుండా కేవలం రాజ్యాధికారం దిశగా నడిపించినటువంటి ఒక కేసీఆర్ గారికి అదే గుణపాఠం మళ్ళీ ఈరోజు తిరిగి కాంగ్రెస్ అదే ఇచ్చినటువంటి ఒక వాస్తవమైనటువంటి ఒక విషయం ప్రజలు గమనిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్లోకి ఏ విధంగా అయితే పోయినారో ఈరోజు కాంగ్రెస్లోనికి అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ అగ్రనాయకులు కావచ్చు, ఒక్కొక్కరుగా పోతున్నప్పుడు టీఆర్ఎస్కి అర్థమవుతున్నది. కానీ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఏం గమనిస్తున్నారు అంటే ప్రజలు అరే మేము టీఆర్ఎస్కి వేసినా ఒకటే, కాంగ్రెస్ కేసిన ఒకటే. గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లకు షిఫ్ట్ అయినారు. ఇప్పుడు టీఆర్ఎస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ షిఫ్ట్ అయినారు. కావున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా కానీ టీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ ప్రజలు ఓటేసినటువంటి ఒక పరిస్థితి ఉండదు. ప్రజలేమో అందరూ విద్యావంతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఆలోచన చేసే ఓటేస్తారు. ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీకి మంచి భవిష్యత్తు. నందారెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. బీజేపీ పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో. ఇప్పటి వరకు అధికారాన్ని మీరు ఎందుకు చవిచూడలేదు? తెలంగాణ ప్రజల్ని సౌత్లో ఎందుకు మీరు సరిగ్గా సౌత్ ప్రజల్ని పట్టించుకోలేదనా? నెంబర్ 2, మీరు ముఖ్యంగా ఒక్కసారన్నా ప్రభుత్వాన్ని మీరు ఫామ్ చేస్తుంటే మీ వైపు టర్న్ అవుతారో వాళ్ళ వైపు టర్న్ అవుతారో ఉంటుంది. బీఆర్ఎస్ని ప్రజలు ఆదరించారు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు, కానీ మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఆదరించలేదు? కాబట్టి మీ వైపు నాయకులు రావడం లేదేమో, దీన్ని ఎందుకు మీరు అనుకోవడం లేదు? మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడి నుండి అంచెలంచెలుగా వస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల నెత్తురు మరి తాగినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు ప్రజలను పీడించి పేద ప్రజలు పేదగలనే ఉండడానికి అలా కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? పేదలను ఏ విధంగా బాగుపడనిచ్చినది కాంగ్రెస్ పార్టీ. అరే సామాన్యులను బ్యాంకు మెట్లు ఎక్కనీయలేనటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అసలు సామాన్యులకు విద్యను అందియలేనటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఆ ఇందిరమ్మ ఇండ్లు గిట్ట ఎక్కడెక్కడో దూరాన్న కట్టి అవి కూలిపోయేటటువంటి ఒక స్థితిలో అప్పటికప్పుడు బిల్లు పెట్టుకొని తీసుకున్నటువంటి ఒక పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ. రకరకాల చట్టాలను సవరణ చేసి ఈ ప్రజల నెత్తురు తాగినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పేరు మీద వచ్చినప్పుడు ప్రజలు అడాప్ట్ చేసుకున్నారు. గతంలో టీడీపీని అడాప్ట్ చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీని అడాప్ట్ చేసుకోకపోవడానికి మేము స్వాగతిస్తున్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి సిద్ధాంతాలనే రాసుకున్నాం. ఏమని? ఫస్ట్ దేశం, నెక్స్ట్ పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తులం అంటటువంటి ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. కావున సిద్ధాంతాలకు కట్టుబడే పనిచేస్తాం. మాకు రాజ్యాధికారం శాశ్వతం కాదు, అధికారమే మా దిశ కాదు. దేశం అంటేనే ప్రజలు, ప్రజలంటేనే దేశము. ప్రజలు విశ్వాసిస్తేనే అధికారంలోకి వస్తాం. ఇల్లు చక్కబెట్టి ఆ తర్వాత వీధి చూడాలంటారు కదా. ముందు మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన సౌత్ ప్రజల మీద బీజేపీకి చిన్న చూపు ఉంది అనడానికి ప్రధానమైన కారణం ఏంటి? అది ఎవరన్నా ఆరోపించే ఆరోపణ అంటారా, లేదంటే నిజం లేకపోలేదంటారా? కానీ ఈ రోజున సౌత్ సీట్ల మీదే ఈ రోజున బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి కాదంటారా? నేను చెప్పేదేనండి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అనేది ఉండదు. ఈ దేశమంతా ఒకే భౌగోళిక పరిస్థితులు ఉండవు. అక్కడ పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ప్రజల జీవన విధానం ఉంటుంది. ఈ సౌత్ గిట వెంకయ్య నాయుడు గారికి మాజీ దేశ ఉపరాష్ట్రపతి ఇచ్చినటువంటి ఒక ఘనత ఈ తెలంగాణ గడ్డకున్నది, ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నుండి ఉన్నటువంటి ఒక బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా చేసినటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. ఇదే కిషన్ రెడ్డి గారు యువ మోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్
చేసినటువంటి ఒక చరిత్ర ఈ రాష్ట్రానికి ఉన్నది. గతంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. బండారు దత్తాత్రేయ గారు ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసినటువంటి ఒక చరిత్ర ఇక్కడ ఉన్నది. సౌత్ను ఎప్పుడు చిన్న చూపు చూసింది అనుకోవడం అది కేవలము మీడియా సృష్టిస్తున్నటువంటి ఒక సృష్టి తప్ప భారతీయ జనతా పార్టీకి ఎందుకు భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు? ఎందుకు మీరు చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు, ఇంతమంది భారతదేశం మొత్తాన్ని చక్రం చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని ఎందుకు నమ్మలేదు? ఎందుకు తెలంగాణలో పట్టు సాధించలేకపోయింది బీజేపీ పార్టీ అంటే స్ట్రైట్గా ఏం చెప్తారు మీరు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. రామ మందిర నిర్మాణం చేసి తీర్థమని చెప్పి ఆ రోజు అద్వానీ గారు సంకల్పం తీసుకున్నారు. 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పినాము. మరి తీసేసినామా? తీసేయలేమా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గిట కల్లిబోలి మాటలు చెప్పది. టీఆర్ఎస్ లాగా దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళితులకు 3 ఎకరాలు చేస్తా, దళిత బంధు ఇస్తా, బీసీ బంధు ఇస్తా, రకరకాలైనటువంటి ఒక బంధువులు ఇస్తా, ప్రజలను బలి పశువులను చేస్తా అంటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. సిద్ధాంతాల కోసం ఏదైతే చెప్తుందో దానికోసమే అంకిత భావంతో ప్రాణాలను లెక్క చేయకుండా నిర్ణయం తీసుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వాటి కట్టుబడి ఉండేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలు విశ్వాసిస్తేనే అధికారం కోరుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము ప్రజల మీద నమ్మకంతో వస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఒక పాలన నచ్చే ఈ దేశంలో మూడోసారి దేశంలో ప్రజలు అధికారం ఇచ్చారనేటటువంటి ఒక విశ్వాసాన్ని మేము ప్రజల మీద నమ్మకంగా ఉంచుతున్నాం. అదే దిశలో ఈరోజు ప్రజల సమస్యలు సాల్వ్ చేయడానికి దేశంలో ఉన్నటువంటి ఒక ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. మీరు ఒక 2 విషయాలు గమనించాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ 2014 కన్నా ముందు ఈ దేశంలో వడ్ల ధర క్వింటల్ ఉంటే ఈరోజు 23-2400 రూపాయలు తీసుకున్నాం. అంటే ఎంఎస్పి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి 16 పంటలకు మద్దతు ధర పెంచి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఇవాళ ప్రతి విషయాన్ని చెప్పుకోదగినటువంటి ఒక విషయాలు ఎన్నో సమీకరణలు. ఓకే, మళ్ళీ విత్ ఇన్ షార్ట్ టైం మీ దగ్గరికి వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు మాట్లాడింది విన్నారు. మన రామ్మోహన్ గారు మాట్లాడింది ఏంటి, బీఆర్ఎస్ నేత, అదేవిధంగా నందారెడ్డి గారు కూడా మాట్లాడింది మీరు విన్నారు. ప్లీజ్ రెస్పాండ్ సార్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా కాదా? అవును. దృశ్యవశాత్తు ఇటు బీఆర్ఎస్ నాయకుడు కానీ అటు బీజేపీ నాయకుడు కానీ ఆ విషయం ప్రస్తావించకుండా నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతున్నాం సార్. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతున్నాం. చెప్పేది ఒకరి వాళ్ళ పార్టీల గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం జరిపేది. ఒక విషయము ఇవాళ బీఆర్ఎస్ ఈ దుస్థితిలో ఉండడానికి కారణం రామ్మోహన్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత 9 సంవత్సరాలలో కేసీఆర్, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అనేకమైన అనైతిక విధానాలు, విలువలను విస్మరించడంతోనే అది 2023లో దెబ్బతిని ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న అనేక పరిణామాలు కాంగ్రెస్ పదే ఒకటే చెప్తున్నది, మేము రాగానే 15 రోజులనే మా గవర్నమెంట్ కూలగొడతామన్నారు కాబట్టి మేము పెద్ద ఎత్తున మీ ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నాం. అది వాళ్ళు ఎంత చెప్తున్నారంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము నష్టపోయినామని చెప్పకుండా ఇప్పుడు మీరు తప్పు చేశారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తున్నాం. ఇది వాళ్ళ సమర్థన. ఇక బీజేపీ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు దక్షిణాది రాష్ట్రాలలో కేవలం ఒక కర్ణాటకలో ఒకసారి రావడం ఒకసారి ఓడిపోవడం జరిగింది. మిగతా దక్షిణాది రాష్ట్రాలలో అంటే కనీసం తెలంగాణలో కొంత రూట్స్ అంటే కొంత బలం ఉన్నది, కానీ మిగతా ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తమిళనాడు కానీ కేరళలో కానీ ఏదో 1-2 సీట్లు, మన కేరళ 1 సీటు గెలిచారు. తర్వాత తమిళనాడులో కొన్ని ఓట్లు పర్సంటేజ్ పెరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇది టీడీపీ జనసేన అలయన్స్లోనే 1-2 సీట్లు గెలుచుకోగలిగారు. కానీ ఇప్పటికి కూడా ఒకటి ఏంటంటే బీజేపీ నార్త్ ఇండియాకు సంబంధించిన పార్టీ. నార్త్ ఇండియాలో ఉన్న బలము, దాని యొక్క ఏది పట్టు అనేది మిగతా ప్రాంతాల్లో లేదు. ఉదాహరణకు మీరు చూసుకోండి, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో పెద్దగా లేదు. ఈవెన్ ఈస్ట్ రాష్ట్రాలు అంటే బెంగాల్ కానీ మిగతా ప్రాంతాలలో కూడా దానికి లేదు. ఈవెన్ నార్త్ ఇండియాలో ఉన్న పంజాబ్లో కూడా బీజేపీకి పట్టు లేదు.
కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరంతరంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే మిగతా ఆ, హిందీయేతర రాష్ట్రాలు అంటారు, అంటే నార్త్ లేదా హిందీయేతర రాష్ట్రాలు అంటే ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలు లేదా ఈస్ట్, మిగతా ఎక్కడైతే పట్టు లేదో ఆ పట్టున దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో అనుకున్నంత వాళ్ళు ఆ మేరకు విజయవంతం కాలేకపోతున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు పెద్దగా గొప్ప ఫలితాలు తెలంగాణలో కూడా సాధించలేదు. కేవలం ఎంపీ ఎలక్షన్స్లో కొంత జాతీయ రాజకీయాల ప్రాధాన్యంతో కొంత మోడీ గారు అవ్వతో 2019లో గెలిచారు 4 సీట్లు. ఇప్పుడు మన 2024లో 8 సీట్లు గెలవడం జరిగింది. అదే మళ్ళీ నేను ఎంతమంది ఒకసారి చెప్పినా మీకు మీ ఏది మల్కాజ్గిరి పాపిరెడ్డి గారు గెలిచింది. పాపిరెడ్డి గారు 2024లో బీజేపీ పార్టీ 8 సీట్లు 4 నుంచి 8 సీట్లు గెలవడానికి ప్రధాన కారణం బీజేపీ పార్టీ సొంత బలం అనుకోవాలా, బీఆర్ఎస్ యొక్క వీక్నెస్ అనుకోవాలా? ఇలా 2-3 కారణాలు ఉన్నాయి చెప్తా. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది ఈవెన్ బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు 2019లో కూడా అది 4 సీట్లు గెలిచింది బీజేపీ. అది ప్రధానంగా ఎవరైనా గెలిచింది. ఆదిలాబాద్లో 1 సీటు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. నిజామాబాద్లో సాక్షాత్ కవిత కల్వకుంట్ల కవిత వినే అరవింద్ గారు గెలవడం జరిగింది. 1,00,000 ఓట్ల పైన గెలిచిండు. తర్వాత బీఆర్ఎస్లో ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉన్న వినోద్ కుమార్ మీద బండి సంజయ్ గెలవడం జరిగింది. సరే ఇప్పుడు సికింద్రాబాద్ వాళ్ళకి ఎప్పుడు వచ్చేది, అంతకుముందు ఆయన దత్తాత్రేయ గెలిచిన తర్వాత కిషన్ రెడ్డి గెలిచింది, కానీ అప్పుడే గెలవడం జరిగింది వాళ్ళు. అయితే మొన్న 24లో ఆ 4తో పాటుగా ఇంకో 4 ఎక్కువ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిలో కూడా మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయో 2020 బీజేపీ పర్ఫార్మెన్స్ బాగుంటున్నది. అదే 2018 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ బీజేపీ అనుకున్నంత ఫలితాలు సాధించలేదు. అంటే ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే ఇంతకుముందు ఆయన బీజేపీ ప్రతినిధి బాగా చెప్పిండు, అంటే ఓట్లు ఎప్పుడు కూడా మారుతుంటే ప్రజల యొక్క చాయిస్ మారుతుంటుంది. ప్రజల యొక్క చాయిస్ కేవలం కేంద్ర ఎన్నికల మట్టుకే అది బీజేపీ మీద కొంత ప్రభావం ఉంటుంది, బీజేపీ చూపెడుతున్నది, కానీ మిగతా ఎన్నికల్లో అంత పెద్ద ప్రభావం చూపెట్టలేదు. ఎందుకంటే నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది, సికింద్రాబాద్లో బీజేపీ గెలిచింది, ఆ తర్వాత చేవేళ్ళలో కూడా బీజేపీ గెలిచింది. అంటే దాదాపు పట్టణ ప్రాంతాల్లో అన్నింటిలో గెలిచింది. కానీ అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఏదైతే వచ్చిందో అక్కడ మల్కాజ్గిరి మిగతా అన్నింటిలో సికింద్రాబాద్ గెలిచినప్పటికీ కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలవడం జరిగింది. అంటే నీకు ఒకటే ఎన్నికలలో ఎంపీకి ఒక తరిగి వేసారు, ఎమ్మెల్యేకి ఒక తరిగి వేసారు. అంటే దీనిలో నేను రాజకీయ విశ్లేషణ చెప్పేది ఏంటంటే కొన్ని రాజకీయ పరిమితులు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ ఒకవేళ రేపు మళ్ళీ రాబోయే 2028 ఎన్నికలలో పెద్ద ఎత్తున పుంజుకొని రావని అనుకున్నప్పుడు ఇప్పటికే కూడా చాలా మటుకు చూస్తే అది ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో బలపడలేదు. ఈ మొన్న ఎలక్షన్లో కూడా మోడీ యొక్క విలువతోనే గెలవడం. ఒకటే విషయం చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికి కూడా మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ అనే పార్టీ పోదు. బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్యేలు పోతారు, బీఆర్ఎస్ పార్టీలు కొంత నాయకులు పోతారు, కానీ బీఆర్ఎస్ పార్టీగా యూనిట్గా ఉంటుంది. అది మొత్తానికి ఉనికిని కోల్పోయి అది బీజేపీలో కలుస్తుందా లేకపోతే కాంగ్రెస్, ఇవన్నీ కూడా ఊహాజనితాలు. నేను రాజకీయ విశ్లేషకుగా చాలా ఒక 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అన్నది లేకపోతే ఎటువంటి కూడా ఓటములు గెలుపులు సహజం కాబట్టి ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకు 150 సీట్ల పైన ఉంటే 11 సీట్లు వచ్చినాయి. జగన్ పోతారా, వైసీపీ పోతారా? అట్లా పోయే అవకాశం లేవు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి, ఎమ్మెల్యేలు పోతారు, కానీ పార్టీ మాత్రం ఉంటుంది. ఓకే సార్, మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, మీరు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, నందారెడ్డి గారిని అడుగుతున్నారు, మాట్లాడండి ప్లీజ్. నందారెడ్డి గారు చెప్తూ కేసీఆర్ గారు రక్తం దాగిరు ఉద్యమకారులను చంపేసిన మాట్లాడతారు. ఇటువంటి మాటలు ఎమోషనల్ ఉపన్యాసాలు ఇది మనం చర్చ పెట్టుకున్నది. పెద్దలు గమనించాల్సి ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 4 సార్లు రాజీనామాలు చేసి ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు మళ్ళీ పోయి ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు పనిచేశారు. మరి ఆ భాగంలో అందరూ రాజీనామా చేయాలని చెప్పినప్పుడు మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు. ఏం చేసినారని తెలంగాణ ఉద్యమం గురించి మీరు మాట్లాడితే ఇవాళ వాళ్ళు ఒక్క లాంటి దెబ్బతిన్నారా, ఒక్కరు చచ్చిపోయారా కుటుంబ సభ్యులు అంటే ఎప్పుడో కూడా గుర్తుపెట్టుకోవాలి. మన చరిత్రలో ఏం జరుగుతుందంటే నిన్న సైనికులు చచ్చిపోయారు, అమరులయ్యారు. మన యొక్క భారత సైనికులు మన యొక్క దేశ రక్షణలో 4 సైనికులు అమరులు అయిపోయారు. మరి ప్రధానమంత్రి గారు పోయి కాపలు కాశారు అక్కడ, మరి లేకపోతే సర్వ సైన్య అధ్యక్షులుగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే సైన్యాధికారి అక్కడ అసలు బాయలేదు ఎందుకో మరి. కాబట్టి ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రు. కామన్ గా నిన్న ట్రంప్ గారి పైన దాడి జరిగింది అక్కడ.
ఇమ్మీడియట్ గా అక్కడ రక్షణ వాళ్ళ సిబ్బంది ఇమ్మీడియట్ గా కవరప్ చేసి ఒకవేళ మళ్ళీ తోటా పేలిన ఒక సైనికులు ఎవరైతే కానిస్టేబుల్ గా ఉన్నాడో విధి నిర్వహణ కమాండో ఉన్నాడో ఆయన ప్రాణం అడ్డు పెట్టి నాయకులు కాపాడుకుంటారు. అది గమనించాలి మనం. కానీ కేసీఆర్ గారికి దెబ్బ తగిలిందా, హరీష్ రావు గారికి దెబ్బ తగిలిందా, కేటీఆర్ గారు తగిలిందా, మొత్తం వీళ్ళు నారాయణ ఠాకూర్ మాట్లాడడం పద్ధతి కాదు. మానుకోవాలి. ఫస్ట్ మీరు ఉపన్యాసం మీద జిల్లా పదాధికారుల సమావేశంలో ఉపన్యాసం చెప్పినట్టు చెప్పకూడదు. ఇక్కడ డిస్కషన్ జరిగినప్పుడు వాడు తెలంగాణ కొరకు ఎవరు పనిచేసినో ప్రజలందరికీ తెలుసు. ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు, ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. మీ దాంట్లో నాయకులు తప్ప కార్యకర్తలు గతి లేరు మీకు. పక్క 24 గంటలు పక్క పాట చూడడమే. నేను ఎంపీలు గెలిచినట్టు ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడు మీకు? మీ యొక్క నాయకులు సంజయ్ గారు ఎందుకు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, రాజేందర్ గారు ఎందుకు ఓడిపోయారు, కిషన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? ఎమ్మెల్యేలుగా మీరు పనికిరారు కాబట్టి ఓడగొట్టిరు. అక్కడ ఈ రోజు ఎంపీ ఎలక్షన్ గెలిచినట్ట మీ గొప్పతనం కాదు, మీ పార్టీ గొప్పతనం కాదు. అది పూర్తిగా ప్రజల నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దేశం ఎన్నికలు కాబట్టి అక్కడ సరైనటువంటి పోటీ లేదు కాబట్టి తప్పనిసరి పద్ధతిలో మోడీ గారు ఓటు వేయడం జరిగింది. అక్కడ మోడీ గారు ఫేస్ వాల్యూ తోటి ఓటు పడ్డది మీరు గుర్తుపెట్టుకోవాలని. ఇలా స్థానిక సంస్థలు మీరు గెలవడం చూద్దాం. మరి ఈ రోజు గతంలో బండి సంజయ్ గారు ఎంపీగా పనిచేసారు వారు పార్లమెంట్ సెగ్మెంట్ లో కరీంనగర్ లో. ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచినట్టు పార్లమెంట్ సెగ్మెంట్ లో? ఎన్ని జిల్లా పరిషత్ గెలిచారు, ఎన్ని మండల పరిషత్లు గెలిచి, ఎన్ని మున్సిపాలిటీలు గెలిచారు? ఇది గణాంకాలు తెలిసే మీ యొక్క భారతీయ జనతా పార్టీ చరిత్ర మీకు అర్థమవుతుంది. అది గమనించి వదిలిపెట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోతుంది, బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకపోతుంది మాట్లాడడం తప్పిది. ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో స్వర్ణాక్షరం లిఖించాలి. కేసీఆర్ గారి చరిత్రలో కేసీఆర్ ఉద్యమ పార్టీ ఇది వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీ గురించి చెప్తలేదండి మీరు. రామ్మోహన్ గారు ఇటువంటి మాటలు మాట్లాడదు. ఇలా ఉద్యమంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోడ్ల మీద ఉద్యమాలు చేసిరండి. గమనించండి. మీరు ఎక్కడ వీడియోలు చూడండి, ఫోటోస్ ఉంటాయి కదా, వీడియోలలో పేపర్లలో కటింగ్స్ అన్ని ఉన్నాయి కదా, ఒకసారి తెప్పించుకొని చూడండి మీరు. కాబట్టి మాటలు మనము వీళ్ళే అన్యాయమయ్యారు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు అందరు చెప్పడం జరిగింది. ఎవరు కూడా రక్తం పొట్టు చిందించగల తెలంగాణ సాధించుకుందాం, దయచేసి ఎవరు కూడా ఆత్మార్పణ చేయొద్దు తెలంగాణ గురించి అని కేసీఆర్ పదే పదే విన్నవించిన కొంతమంది సోదరులు తెలంగాణ రాజుల భయంతో ఈ కాంగ్రెస్ కుట్రల వల్ల తెలంగాణకు అన్యాయం చేస్తారు భయపడి ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. దానికి యావత్ తెలంగాణ చింతిస్తుంది. తెలంగాణ ఈ రోజు శోక సముద్రంలో ఉంది. ఈ తెలంగాణ ఉద్యమకారుల కడుపుల యొక్క తల్లుల యొక్క కడుపు కోత మనం కూడా బాధపడతా ఉన్నాం. దాన్ని మీరు కేసీఆర్ గారికి ఆపాదించి మీ ఇంటి ఎవరు చచ్చిపోలేదు, మీకు దెబ్బలేదు మాట్లాడి తప్పండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు తెలంగాణ పార్టీ పైన గెలిచి కొంతమంది నాయకులు స్వలాభం పార్టీ మారితే కూడా కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పై ఎలాంటి నష్టం జరగదు. తెలంగాణకు కూడా నష్టం జరగడం చూసుకునే బాధ్యత మాది. ఈ రోజు తెలంగాణ హక్కుల కొరకు పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, అటు బీజేపీ చేయదు, కాంగ్రెస్ పార్టీ మాత్రం వాస్తవం గమనించుకోవాలి. ఓకే రామ్మోహన్ గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనం ఒకసారి నందారెడ్డి గారితో మాట్లాడదాం. నందారెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. చెప్పండి. మీరు మాట్లాడారు, రామ్మోహన్ గారు మాట్లాడింది అన్నారు. రామ్మోహన్ గారు ఏమంటారంటే మీరు ఎన్ని గెలిచారు, మీరు గెలిచిన దాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మీరు కూడా మాట్లాడుతున్నారా అని మాట్లాడారు. ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడినారు, రెస్పాండ్ కాండి. నేను ఏమంటున్నా, రామ్మోహన్ నాకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశంలో మొట్టమొదటి పోటీ చేసినప్పుడు 2 పార్లమెంటు సీట్లు గెలిచినాం. అర్థమైందా? దాన్ని విశ్వాసించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి గారు ఒకే ఒక ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని వదులుకున్నటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఒకవేళ మేము కేసీఆర్ లాగా చేయాలనుకుంటే ఆ రోజు రాత్రి 20 మందిని తీసుకొచ్చుకొని ప్రైమ్ మినిస్టర్ స్థానంలో ఉంటాము. మేము రాజ్యాధికారం కోసం, కేవలం మేము రాజ్యాధికారం కోసం భారతీయ జనతా పార్టీ పాకులాడది. ప్రజల విశ్వాసాల కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, ప్రజల అవసరాల కోసం పనిచేస్తుంది. ఒక్క నిమిషం, మీరు చెప్పింది బాగుంది. వాజ్పేయి గారు టైంలో ఉన్న బీజేపీ పార్టీ పరిస్థితులు ప్రస్తుతం అమిత్ షా గారు, మోడీ గారి పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయంటారా? వాజ్పేయి గారు బీజేపీ టైము ఈ టైం ఒకటేనా? మీరు మీలాంటి మీడియా సంస్థలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఏమనుకుంటారంటే గతంలో వాజ్పేయి మంచోడు ఉండే, అద్వానీ మంచోడు ఉండే, ఇప్పుడు మోడీ అమిత్ షా మంచోళ్ళు గారు అనుకుంటున్నారు. చెప్పేది నేను చెప్పేది నండి. రేపు పొద్దుగాల యోగి లాంటి నాయకుడు వస్తే అప్పుడు మోడీ అమిత్ షా మంచోడు ఉండే అనేటట్టు చెప్పుకునేటటువంటి ఒక రోజులు వస్తాయి అంటున్నా, మీడియా సంస్థలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ. అంటే నేను ఏమంటున్నా, వాళ్ళకన్నా వీళ్ళు మెరుగు, వీళ్ళకన్నా వీళ్ళు మెరుగు కాదు. అక్కడి పరిస్థితులకు అనుకూలంగా బలహీనమైన నిర్ణయాలు కాకుండా బలమైన నిర్ణయాలు తీసుకొని పాలించినటువంటి ఒక నాయకుడే దేశ చరిత్రలో నిలిచిపోతున్నటువంటి ఒక విషయం అవసరం. ఇంకొకటి, కేసీఆర్ గురించి అన్నగారు చాలా గొప్పలు చెప్తున్నాడు. అరే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిరన్న, 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ప్రజలకు ఏం చేసినాడు కేసీఆర్? ఎందుకు తిరస్కరించిర్రు? దాని మీద మీరు కనీసం చర్చించుకోండి. మీరు అంతర్గతంగా పార్టీలో దాని మీద చర్చించుకోకుండా బయటకు వచ్చి కేసీఆర్ రాజు, కేసీఆర్ తెలంగాణ, కేసీఆర్ ఎవడండి తెలంగాణ తీసుకురావడానికి? కేసీఆర్ ఎవరు చెప్పండి?
ఏమన్నా జాతి పితన ఏమన్నా తెలంగాణ కోసం అందరు కొట్లాడినారు, సామాన్య ప్రజలు కొట్లాడినారు. హరీష్ రావు మాట్లాడతాడు, హరీష్ రావు అంటే ఏమనుకుంటుండు, ఏమన్నా ఈ సృష్టికర్తను ఏమన్నా? హరీష్ రావు నియోజకవర్గంలో ఓడగొట్టిరు మొన్న ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్లల్లో. హరీష్ రావు ఏదో పెద్ద తోపులాగా, కేసీఆర్ ఏదో పెద్ద ఈ తెలంగాణను ఆయన్ని సృష్టించినట్టుగా, తెలంగాణకు నడక నేర్పినట్టుగా, బతుకమ్మ అంటేనే ఆమెని కవిత నేర్పినట్టుగా, కేటీఆర్ అంటేనే హైదరాబాద్కు మొత్తం ఏదో రాకపోకలు నిర్మాణం చేసినట్టుగా, హైటెక్ సిటీ నిర్మాణం చేసినట్టుగా, రకరకాల హబ్బులు తీసుకొచ్చినట్టుగా. నువ్వు విను, ఇంటే నీకు అర్థమవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నీ కేటీఆర్ చెప్పేది విను. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు, నువ్వు జనాలను కన్ఫ్యూజ్ చేయకు రామ్మోహన్ అన్న. నువ్వు మాట్లాడిన సేపు నేను విన్నా, నేను మాట్లాడిన సేపు నువ్వు విను, నేను మాట్లాడిన సేపు నువ్వు విను అంటున్నా. నీ టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తా, నువ్వు విను అంటున్నా. నేను ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి నేను మాట్లాడలేయాలా. కోర్టులు మాట్లాడుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి, పోలీస్ వ్యవస్థ మాట్లాడుతున్నాయి. నీ టీఆర్ఎస్లోకి వెళ్ళి నినాకం వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేలు గిట మీ మీద విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. దాన్ని అర్థం చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. అరే ఇలా లిక్కర్ స్కామ్లో బిడ్డ జైల్లో ఉన్నది, మరి బిడ్డకు బుద్ధి చెప్పుకోలేనటువంటి ఒక కేసీఆర్ మరి ప్రజలను ఎట్లా పాలించే అర్హత ఉంటుందని నేను అడుగుతున్నా. అదేవిధంగా కరెంటు కుంభకోణం విషయంలో ఈరోజు కేసీఆర్ గిట జైలుకి పోయేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇంకా టీఆర్ఎస్ గురించి సొన్నాయి నొక్కులు నొక్కితే ఏం లాభమే? ప్రజల ఎత్తురు తాగింది చాలా ఆపండి మీరు అన్నా. నేను ఏమంటున్నా, ఈ రోజు లేదు నేను చెప్పేది నండి, లోకల్ ఎలక్షన్లలో నిజంగా గిట్ట ప్రజలు విశ్వాసిస్తేనే అధికారంలోకి వస్తాం. కానీ సొంత పార్టీ సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, వార్డు మెంబర్లను ఉరేసి చంపినటువంటి ఒక పార్టీ చరిత్రలో గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీలు ఎవ్వి గిట్ట సొంత పార్టీ కార్యకర్తలను చంపుకోలే. కానీ సొంత పార్టీ కార్యకర్తలకు కేవలం వాళ్ళు మోర్లు చేస్తే, కాంటాక్ట్ చేస్తే, వాళ్ళు చెరువు కట్టాలు కాంటాక్ట్ చేస్తే, వాళ్ళు చిన్న చిన్న కాంటాక్ట్ చేస్తే, వాళ్ళు బిల్లియే లేక వాళ్ళ పెళ్ళాం పుస్తలు అమ్ముకొని చచ్చిపోయినటువంటి ఒక చరిత్ర టీఆర్ఎస్కు ఉందన్న. మీరు బుద్ధి మార్చుకొని ఇప్పటికైనా మీ అగ్రనాయకత్వాన్ని చెప్పండి, మార్చుకొని ప్రజల కోసం పనిచేయమని చెప్పండి అన్న. పార్టీ నందారెడ్డి గారు మీరు గట్టిగానే చెప్పారు. మరి ఇంత బాగా ఇన్ని విమర్శలు చేసిన మీరు రేపొద్దున రానున్న రోజుల్లో మరి బీఆర్ఎస్ బీజేపీ భాయ్ భాయ్ అనే అవకాశం ఉందా? బీజేపీతో బీఆర్ఎస్తో మేము ఎప్పుడూ కలం అనే స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా? బీఆర్ఎస్తో మేము ఎప్పుడు పొత్తు పెట్టుకోం, తెలంగాణలో ఎప్పుడు మాకు బీఆర్ఎస్ శత్రువే అని చెప్పే స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా? ఈరోజు ఉన్నటువంటి ఒక గత 10 ఏళ్ల కింద మీ అమ్మ వస్తుందా అండి? మీ అమ్మ 10 ఏళ్ల కింద ఉన్నదా? నేనేమంటుండా, రాజకీయాలలో పొత్తులు సర్వసాధారణమైనటువంటి ఒక విషయము. చెప్పేది మీరు మొత్తం వినండి సార్, చెప్పండి సార్. నేనేమంటుండా, అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు బుద్ధి మార్చుకొని నిజంగానే తప్పు చేయలేనటువంటి ఒక విషయం కోర్టులో నిర్ధారణ అయితే రాజకీయ అవసరాలకు అనుకూలంగా పార్టీ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను ఒక కార్యకర్తగా కట్టుబడి పనిచేస్తా తప్ప నేను పార్టీలో అది విలీనం అవుతుంది, ఇది విలీనం కాదు, బండి సంజయ్ ఇట్లా చెప్పినాడు, కిషన్ రెడ్డి అన్న ఇట్లా చెప్పినాడు, దానికి దేనికి నేను బాధ్యత వహించా. ఒకవేళ హరీష్ రావు బుద్ధిమంతుడని చాలా మంది బండి సంజయ్ చెప్పినట్టు నందారెడ్డి గారు అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మేమేమీ చెప్పలేము, ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మాకు శత్రువుగా ఉంటుంది, కానీ రేపొద్దున ఆ సిద్ధాంతాలు మాయి కూడా బీజేపీ సిద్ధాంతాలే, మేము మీతో వచ్చేస్తాము అంటే హ్యాపీగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్తాయని మీరు అంటారు, అంతేగా? బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కలవయండి, మీరు గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీలు ఈ దేశంలో ఎంత లేని ఒక 100 పార్టీలు ఉంటాయి, దాంట్లో బీఆర్ఎస్ ఒక పార్టీ, అగ్గిపుల్లంత పార్టీ అండి. ఏదన్నా ఉంటే కాంగ్రెస్కు మాకు పోటీ ఉంటుంది, కానీ బీఆర్ఎస్కు మాకు పోటీ ఏంటండి? మీరు గమ్మత్తు మాట్లాడతారు. బీఆర్ఎస్ ఎక్కడ అసలు పార్టీ ఎక్కడిది? రేపు ఉదయాల వాళ్ళ అయ్యా కొడుకు వాళ్ళు అల్లుడు తప్ప ఏదో అల్లుడు మాత్రమే ఈ రాష్ట్రానికి అల్లుడు అయినట్టుగా, బిడే మాత్రమే ఈ రాష్ట్రం మొత్తం బిడే అయినట్టుగా అది బండి సంజయ్ గారి వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఆయన అడిగితే సమాధానం వస్తుంది, నన్ను అడిగితే ఎట్లా వస్తుంది సమాధానం? నన్ను అడిగితే రాదు కదా. ఇంకోటి కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ గురించి ఒక 2 నిమిషాలు మీరు నాకు అవకాశం ఇస్తామంటే కాంగ్రెస్ గురించి మాట్లాడతారు, కానీ కంక్లూజన్ లో మాట్లాడతారు. కానీ మీరు మనతో రాజకీయ విశ్లేషకుడు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఈ ప్రధానమైన ఈ చర్చకు కారణమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతారు. అవును, ఇది సమస్య. అవును. అయితే నేను దీనికి నాకు ఒక 2-3 నిమిషాలు మీరు కట్ చేసుకుంటా జాగ్రత్తగా తీసుకోండి సార్. ఒకటేంటంటే ఇవాళ ప్రధానంగా 3 పార్టీల మధ్య ఈ రాజకీయ
పోటీ ఉన్నది. ఒకవైపు అధికార పక్షమైన కాంగ్రెస్, రెండు ప్రధాన పక్షమైన బీఆర్ఎస్, మూడోది మొన్న ఎంపీ ఎలక్షన్లో పెద్ద ఎత్తున గెలిచి బలంగా ముందుకు వస్తున్న బీజేపీ. ఈ మూడింటి మధ్య ప్రధానమైన పోటీ ఉన్నది. ఈ ప్రధానమైన పోటీలో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రెండు పార్టీలు గెలవని రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. ఈ రెండు జాతీయ పార్టీలు ప్రధాన పార్టీలు కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ రెండింటి మధ్య ఎటువంటి సయోధ్య కానీ పొత్తు కానీ ఎటువంటి అంగీకారం అధికారికంగా అనధికారంగా ఎటువంటి అవకాశాలు లేవు. ఇక పోతే బీఆర్ఎస్కే ఈ అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ దేంతోనైనా కలిసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను, ఇది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. 2004లో పోటీ చేసింది. ఇదే 2018లో ఇదే టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో అంటే టీడీపీతోని తర్వాత సిపిఎంతో కూడా కలిసి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇవాళ ఉన్న అనేకమైన సవాళ్ళు, అనేకమైన సంక్లిష్ట పరిస్థితులు, ఒక దిక్కు ఎమ్మెల్యేలు పోతున్నారు, ఒక దిక్కు కేసులు జరుగుతున్నాయి, పార్టీలో కూడా ఒక విధమైన గందరగోళమైన పరిస్థితులు, కొంత కొంత నిరాశ నిస్పృహలు ఇవి నడుస్తున్నాయి. అయితే మొన్న ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు కొన్ని రోజులు ఉండి వచ్చిన తర్వాత, బండి సంజయ్ స్టేట్మెంట్ తర్వాత ఒక విధంగా తెలంగాణలో రకరకాల వాదనలు ముందుకు వస్తున్నాయి. అయితే నాటువంటి రాజకీయ విశ్లేషకుల అంచనా ఏంటంటే బీఆర్ఎస్ ఏ పార్టీలో కూడా విలీనం కాదు. అది కాంగ్రెస్లో కాదు, లేకపోతే ఇటు బీజేపీలో కాదు. బీఆర్ఎస్ ఎత్తుగడ రీత్యా, ఉద్యోగరీత్యా, అవసరాల రీత్యా, అది సర్వైవల్ రీత్యా దానికి ప్రధానమైన ఇప్పుడు శత్రువు ఎవరంటే కాంగ్రెస్. ఎందుకంటే అధికార పక్షం ఉన్నది, వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, వాళ్ళని కొంత నష్టపరుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు శత్రు మిత్రు ఇద్దరు, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ శత్రువు కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్కు పెద్ద విధమైన వైరుధ్యాలు లేవు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ బద్దలబడి యుద్ధాలు చేసే పరిస్థితి వాళ్ళకు లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ మీద వాళ్ళకు ఒక కామన్ ఏజెండా ఉంటుంది. అధికార పార్టీ కాబట్టి దాని మీద ఒక విధమైన అది ఉన్నంత మాత్రాన ఏదో కలిసిపోయినాయి, లేకపోతే బాయి అయ్యారు, లేకపోతే జేబులో చేతులు పెట్టుకుని ఉండదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రేపు రాబోయే కాలంలో తనకి అన్నిటికన్నా ప్రధానమైన సవాల్ ఏంటంటే కేసీఆర్ పార్టీ కన్నా కేసీఆర్ కుటుంబానికి ప్రధానమైన సమస్య ఉన్నది. ఎందుకంటే చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసులలో కూడా దొరికే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బయటపడ్డది. ఫోన్ ట్యాపింగ్ కంచెలు మొదలు పెడితే అనేకమైన ఇప్పుడు కాళేశ్వరం కానీ, లేకపోతే కరెంటు విషయాలు కానీ, లేకపోతే ఫీనిక్స్ కేటీఆర్ ల్యాండ్స్ కానీ, లేకపోతే మిషన్ భగీరథ చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవి వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తులో ఏ కేసులు ఎట్లుంటాయి ఏమి తెలియదు మనకు. కాబట్టి ఈ భయాలు ఉంటే ఆల్రెడీ కవిత కేసు, లిక్కర్ కేసు ఢిల్లీలో నడుస్తున్నది. ఇప్పుడు రామ్మోహన్ గారు ఒప్పుకోకపోయినా లోపల జరుగుతున్నది అంటే ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ బీజేపీతో సయోధ్య కోసం పాటలు పడుతున్నది. దానికి అక్కడ నందారెడ్డి గారు బీజేపీ ప్రతినిధి కూడా గెలిచే అవకాశం ఉండదు. ఎందుకంటే పై లెవెల్లో జరుగుతుంది, ఢిల్లీ లెవెల్లో హై లెవెల్లో జరుగుతుంటుంది. బీఆర్ఎస్ కింది నాయకులకు మామూలుగా గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఒక సయోధ్యకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు ట్రై చేస్తున్నారని మనం నమ్మాలంటే ఇవాళ ఉన్న ఈ గడ్డు పరిస్థితుల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ గట్టెక్కాలంటే ఏదో విధంగా కొంత బీజేపీ సాయం అన్నది వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. నిజంగా తీసుకుంటారా లేదా అన్నది రాబోయే కాలంలో. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తట్టుకోవాలని అనుకున్నప్పుడు అటు బీజేపీ ఆసరా తీసుకోవడం అన్నది ఇప్పుడు ఒక విధంగా ఎట్లున్నది అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ప్రభావం కొట్టుకపోతుంది. ఒక చిన్న సాయం ఏదో ఒక చిన్న కట్టే దొరికింది అనుకో, అది బీజేపీ అయితే పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత రెండోది ఏంటంటే ఇన్ ప్రిన్సిపల్ గా బీజేపీ బీఆర్ఎస్ రేపు రాబోయే ఎన్నికల్లో కలిసినా తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొన్న బీజేపీ టీడీపీ అక్కడ కలిసింది ఆంధ్రలో, అట్లా ఇక్కడ కూడా కలవచ్చు. రాజకీయ అవసరాల రీత్యా ఒకవేళ రెండు కలిస్తే కాంగ్రెస్ ను ఓడగొట్టవచ్చు అని వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ ఓడగొట్టడానికి కలవచ్చు. అది అనైతికం కాదు, లేకపోతే తప్పు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుంది, కేసీఆర్ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది, బీజేపీ నాయకుల యొక్క ప్రతిక్రియ ఏ విధంగా ఉంటుంది, అన్నిటికన్నా కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. దాదాపుగా 75 వరకు పోయింది కాంగ్రెస్. ఇంకొక 15 దాకా తీసుకుంటారు. ఆఖరి వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 11 లోపలికి దించాలి. ఎందుకంటే అధికార ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేయాలి కాబట్టి అక్కడి వరకు తగ్గించే ప్రయత్నం చేస్తారు. అవన్నీ ఏ విధంగా తట్టుకుంటారని రాబోయే కాలంలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ మనం ఓకే కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి.
ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ కి ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు. ఖచ్చితంగా పార్టీ ఉద్యమ చరిత్ర గల పార్టీ, ఉద్యమ నేపథ్యం గల పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఖచ్చితంగా ఉద్యమ పోరాట పద్మతోటి మళ్ళీ తెలంగాణ నిలదొక్కుంటాం. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, రేపు తర్వాత 5 సంవత్సరాలతో వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మనగడ సాధిస్తుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలదోసి మళ్ళీ సుస్థిరమైనటువంటి తెలంగాణ యొక్క సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అది వాస్తవం. ఆంధ్రలో జరిగింది, జగన్ గారు ఎట్లయితే ఇబ్బందికర పరిస్థితుల్లో తొలగిపోయారో అట్లే కూడా ఇక్కడ కూడా పరిస్థితి రేవంత్ రెడ్డి గారు అదే పరిస్థితి ఎదురవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క 5 సంవత్సరాలు ఆశపడి ఏదో చేస్తామని చెప్పుకున్నంత మాత్రం ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఈ రోజు తెలంగాణ పూర్తిగా క్లియర్ గా మార్పు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ఎట్లుందో ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటారు. తప్పకుండా కాంగ్రెస్ బుద్ధి చెప్పి తీరుతారు. ఈ రోజు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదు. వేలాది మంది ఉద్యమ చరిత్ర నేపథ్యం గల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వచ్చే దోక లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మళ్ళీ మేము నిలదొక్కుంటాం. తెలంగాణ అచ్చటం వరకు పోరాటం చేస్తే ఇది మాత్రం వాస్తవం. ఓకే ఓకే నందారెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. నేను ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతు రుణమాఫీ మీద మీ మీడియా ద్వారా ఒక 2-3 సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. వీళ్ళు రుణమాఫీ ఏదైతే ఉన్నదో దాని మీద రైతాంగానికి క్లారిటీ లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. నేను మీ మీడియాలో కూర్చున్నా కావునా మీ కాంగ్రెస్ పర్సన్ ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వాల్సిందే మీరు. నేనేమంటున్నంటే క్రాప్ లోన్లకు మాత్రమే రుణమాఫీ ఇస్తాము, ఎల్టీ లోన్లకు రుణమాఫీ ఇయ్యము, అదేవిధంగా దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ ఇయ్యము, అదేవిధంగా 2018 కన్నా ముందు తీసుకున్నటువంటి యొక్క వ్యక్తులకు రుణమాఫీ ఇయ్యము, అదేవిధంగా గతంలో రుణమాఫీని బ్యాంకర్సే రీషెడ్యూల్ చేస్తారు, రీషెడ్యూల్ చేసిన వాళ్ళకు రుణమాఫీ ఇయ్యము. ఇలాంటి రుణమాఫీలలో ఉన్నటువంటి ఒక కొర్వీలన్నీ తీసే అట్లాగా నేను ఏమంటున్నా, మీ ద్వారా మీడియా ద్వారానే నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా. రైతాంగం కన్ఫ్యూజ్ లో ఉన్నారు, కన్ఫ్యూజ్ లోకి వెళ్ళి మీకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ను కాదనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. కావున మీరు ఎప్పుడో December 9న చేస్తామన్నటువంటి ఒక రుణమాఫీని ఈ రోజు జూలై వరకు కూడా చేయలేరు. కావున దయచేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని, బాధ్యతారహితంగా మెదలాలని కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకునిగా సూచన చేస్తున్నా. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గిట మంచి అవకాశం వస్తుంది. 2028లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తానని విశ్వాసిస్తున్నా. బీజేపీలో బీఆర్ఎస్ ఏమైనా కలుపుకునే ఉద్దేశం ఉందా, కలిసి వర్క్ చేసే ఉద్దేశం ఉందా? రాజకీయాలకు అనుకూలంగా మెదులుతాయంటటువంటి ఒక విషయం నేను గతంలో ఇంతకు ముందే చెప్పిన, మళ్ళీ గిట చెప్తున్నా. మాది గిట రాజకీయ పార్టీ, లేకపోతే మాదేమన్నా స్వచ్ఛంద సేవా సంస్థ కాదు, ట్రస్ట్ కాదు, రాజకీయ పార్టీ, రాజకీయ కోణం మీదనే ఆలోచన. ఓకే, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి నందారెడ్డి గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాలి. మిగతా అన్నీ కూడా ఊహాగానాలు అయినప్పటికీ కూడా ఆ ఊహాగానాల్లో నుంచే కూడా ఒక నిజం రాకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. కానీ ఒకటి మాత్రం నిజం, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తాను ఉద్భవించిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది అనే మాట వాస్తవం. మరి రానున్న రోజుల్లో బీజేపీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది, బీఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకోబోతుంది, వీరిరువురిని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది అనేది అందరికీ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నమాట వాస్తవం. ఏదేమైనప్పటికీ మరికొంత కాలం ఆగితే దానికి సమాధానం మనకు దొరికే అవకాశం ఉంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే